హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ హోమ్ ఫుడ్ అండ్ టిప్స్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా. ఈరోజు వచ్చేసి మనం వేస్ట్గా పడేసేటువంటి ఓల్డ్ బ్రషెస్ ఉంటాయి కదా, వాటితోటి హోమ్ క్లీనింగ్ డస్టర్ అయితే ప్రిపేర్ చేసుకుందాము. మన ఛానల్లో ఆల్రెడీ నేను ఫ్లోర్ క్లీనింగ్ మాప్ ఎలా తయారు చేసుకోవాలి అన్న వీడియో పెట్టానండి. మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ వీడియో కూడా మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి. తర్వాత మనకి దీనికోసం కావాల్సినవి ఓల్డ్ బ్రషెస్, అలాగే ఓల్డ్ లెగ్గిన్ ఒకటి కావాలండి. తర్వాత మనము ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని తర్వాత ఒక బ్రష్ తీసుకొని ఈ విధంగా బ్రష్ని మనం కాస్త వేడి చేసుకోవాలన్నమాట. కొంచెం వేడి అవ్వాలి బాగా. ఇలా వేడి అయిన తర్వాత మరొక బ్రష్కి ఈ బ్రష్ని మనము అంటించేసుకోవాలన్నమాట. ఈ విధంగా అంటించుకోవాలండి. కాస్త వేడిగా ఉంటుంది కాబట్టి మనం స్పూన్తో కానీ గరిటతో కానీ కాస్త నొక్కి అలా పట్టుకున్నామంటే ఒక 2 minutes మంచిగా అంటుకుంటుంది అనమాట. ఇలా అంటుకుపోతుంది. తర్వాత మనం ఎంత లాగినా రాదనమాట. ఈ విధంగా అంటించుకోవాలి. తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని మనము ఒక బ్రష్ని మళ్ళీ కాస్త వేడి చేసుకోవాలండి. కొంచెం వేడి అయిన తర్వాత మరొక బ్రష్ని మనం కాస్త ఇలా తిప్పామంటే అది బ్రష్ అక్కడికి విరిగిపోతుందన్నమాట. ఇలా చూడండి, ఈ విధంగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ 2 బ్రషెస్ తీసుకొని వాటికి కూడా పైన పార్ట్ను ఈ విధంగా కాస్త వేడి చేసుకొని మనము సిజర్తో కట్ చేసుకుంటే కట్ అయిపోతాయండి. ఈ విధంగా తయారు చేసుకోవాలన్నమాట ఈ 2 బ్రషెస్ని కూడా. నేను ఇక్కడ చిన్నపిల్లల బ్రషెస్ అయితే 2 యూజ్ చేసుకుంటున్నాను. మీరు పెద్దవాళ్ళ బ్రషెస్ అయినా యూజ్ చేసుకోవచ్చండి. ఇలా ఈ బ్రషెస్కి పైన ఉన్న పార్ట్ని కట్ చేసేసుకొని తర్వాత ఈ బ్రషెస్ 2 కూడా కాస్త వేడి చేసుకొని ఒకదానికొకటి ఈ విధంగా అంటించేసామంటే బాగా అంటుకుపోతాయండి. మీరు అంటించిన వెంటనే కదిలించొద్దు. కదిలిస్తే మళ్ళీ అంటుకోదనమాట. ఒక 5 minutes అలా పక్కన పెట్టేశారంటే బాగా అంటుకుపోతుంది. తర్వాత ఈ బ్రషెస్కి మనం ముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్రష్ను అంటించుకోవాలి. చాలా ఈజీగా అంటుకుంటాయండి, కానీ పూర్తిగా చల్లారనివ్వాలి, అప్పుడే బాగా అంటుకుంటాయి. ఈ విధంగా మనము అంటించేసుకోవాలి. ఫైనల్గా మనమైతే ఎలా ప్రిపేర్ చేసుకున్నాము అనేది చూడండి. ఈ విధంగా అయితే మనము తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి మనము దీనికి ప్లాస్టర్ ఉంటుంది కదండి, మనం వైర్స్ అలా అంటించుకోవడానికి టేప్ యూజ్ చేస్తాం కదా, ఆ టేప్ వేసేసుకోవాలి. ఇలా టేప్ వేసుకోవడం వల్ల ఏంటంటే మనం బ్రషెస్ని అంటించుకొని పెట్టుకున్నాం కదా, అవి ఊడిపోకుండా ఉంటాయి. అలాగే మనం ఈ డస్టర్ని బ్రషెస్తో తయారు చేసామన్న విషయం కూడా తెలియకుండా ఉంటుందన్నమాట. ఈ విధంగా మనము అంతా టేప్ వేసేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనము ఒక ఓల్డ్ లెగ్గిన్ తీసుకోవాలి. ఈ లెగ్గిన్కి అయితే ఎలాస్టిక్ సాగిపోయిందండి, అందుకని నేను ఈ లెగ్గిన్ అయితే తీసుకున్నాను. మీరు లెగ్గిన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఏ వేస్ట్ క్లాత్స్ ఉన్నా కూడా తీసుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడైతే నేను ఒక ఓల్డ్ లెగ్గిన్ అయితే తీసేసుకున్నానండి. ఈ లెగ్గిన్లో మనము ఒక లెగ్ పాట్ క్లాత్ అయితే కట్ చేసేసుకోవాలి. 2 లెగ్ పాట్స్ క్లాత్ కూడా వాడుకుంటాము, కానీ ముందుగా ఒక లెగ్ పాట్ క్లాత్ని కట్ చేసేసుకొని మనము ఇందులో వచ్చేసి లెగ్ పార్ట్ క్లాత్ అనేది కింది వైపున, లెగ్ కింది వైపున క్లాత్ కొంచెం తక్కువగా ఉంటుంది, పై వైపున కొంచెం ఎక్కువగా ఉంటుంది కదా, ఇది సమానంగా ఉండేలా మనము ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా మనము కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ని అయితే మనము పక్కన పెట్టేసుకొని మరో లెగ్ పార్ట్ క్లాత్ ఉంది కదండి లెగ్గిన్లో, ఆ క్లాత్ని కూడా మనము ఇప్పుడు కట్ చేసుకొని తీసుకోవాలన్నమాట. నేను ఇక్కడ వచ్చేసి మరో లెగ్ పార్ట్ క్లాత్ని కూడా కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకొని ఈ లెగ్ పార్ట్ క్లాత్ని కూడా మనం సేమ్ ముందు దాన్ని ఎలా కట్ చేసుకున్నామో ఎక్స్ట్రా క్లాత్, ఆ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకొని తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి 2 లెగ్ పార్ట్ క్లాత్స్ ఇక్కడ ఉన్నాయండి. ఇప్పుడు ఈ రెండింటిని మనం వచ్చేసి ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టేసుకొని స్టిచ్ చేసేసుకోవాలన్నమాట. మనము మిషన్ మీద అయినా కూడా స్టిచ్ చేసుకోవచ్చండి. ఇవి సమానంగా ఈ విధంగా పట్టేసుకొని మనము సూత్తో అయినా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడైతే నేను నీడిల్కి దారం ఎక్కించుకొని స్టిచ్ చేసేసుకుంటున్నానండి. మనమేం దగ్గరగా ఇలా స్టిచ్ చేయాల్సిన అవసరం లేదనమాట. కొంచెం అక్కడ ఒక స్టిచ్ అక్కడ ఒక స్టిచ్ అలా వేసేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుందనమాట. మనకి కదలకుండా క్లాత్ అటు ఇటు స్టిఫ్గా ఉంటుంది కాబట్టి మనం ఇలా సెక్యూర్ చేసేసుకోవాలి. నేను ముందు వచ్చేసి ఫ్లోర్ క్లీనింగ్ మాప్ తయారు చేసి పెట్టానండి. మన ఛానల్లో ఉంది, ఎవరైనా వీడియో చూడకపోతే వీడియో చూడండి. 16-17 lakhs వ్యూస్ వచ్చాయండి. ఈ వీడియో కూడా మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి. వీడియో చాలా మందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియో లైక్ చేస్తే. చూడండి, ఈ విధంగా 2 లెగ్ పార్ట్ క్లాత్స్ ఈ విధంగా మనము స్టిచ్ చేసేసుకోవాలన్నమాట. తర్వాత వచ్చేసి మనము ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలండి. మీరు వీడియోలో చూసినట్లయితే అర్థమవుతుందనమాట. మనం తీసుకున్న ఈ క్లాత్ అంతా కూడా ఇదే విధంగా మనము కట్ చేసుకొని తీసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఈ క్లాత్ని వచ్చేసి మనం దీన్ని పక్కన పెట్టుకుందాము. చాలా ఈజీ అండి ఈ డస్టర్ని ప్రిపేర్ చేసుకోవడము. ఇప్పుడు దీన్ని వచ్చేసి పక్కన పెట్టేసుకుందాము. తర్వాత వచ్చేసి మనము ఇందాక బ్రష్ని అంటించుకొని ఇలా పెట్టుకున్నాం కదా, దీన్ని తీసుకోవాలి. ఇప్పుడు దీనికి వచ్చేసి మనము ఈ క్లాత్ని స్టార్టింగ్లో కొంచెం ఇలా పెట్టేసుకొని వీడియోలో చూపించిన విధంగా పెట్టేసుకొని మనము నీడిల్ తోటి స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా బ్రష్ మీద మనము బ్రష్ అంటించుకొని పెట్టుకున్నాం కదండి, అది ఎందుకు అంటే ఇలా స్టిచ్ చేసినప్పుడు ఇక్కడ మనము క్లాత్ అనేది ముందు ఊడిపోకుండా స్టిఫ్గా నిలబడుతుంది. ఇలా మిడిల్లో నుంచి కూడా ఒక 2-3 స్టిచెస్ చేసేసారంటే అవి ఊడిపోకుండా
ఉంటుందన్నమాట క్లాత్ అనేది. మనము ఏవైనా ఫర్నిచర్ అందుకు క్లీన్ చేసుకోవాలంటే క్లాత్ పెట్టి మనం చేతితో టచ్ చేస్తూ అలా తుడుచుకోవాలి కదండి. అలా కాకుండా దీంతో మనం ఏ మూలలలో కార్నర్స్లో ఎక్కడున్నా కూడా డస్ట్ ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ క్లాత్ని అంతా కూడా ఇలా బ్రషెస్కి చుట్టుకుంటూ మనం అక్కడక్కడ మనం స్టిచ్ చేసేసుకుంటూ వెళ్ళిపోవాలి. చివరి వరకు ఇదే విధంగా చుట్టుకోవాలండి. అంతా కూడా స్టిచ్ చేయాల్సిన అవసరం లేదు, మిడిల్లో అక్కడక్కడ స్టిచ్ చేసుకుంటూ పోతే సరిపోతుందన్నమాట. మనము ఇంట్లో ఫ్లోర్ క్లీనింగ్ అయితే రోజు చేస్తాము, కానీ ఇంట్లో ఉన్న ఫర్నిచర్ కూడా బాగా డస్ట్ పట్టేస్తూ ఉంటుంది కదా అండి. రోజు జస్ట్ మనం అలా డస్ట్ క్లీన్ చేసుకొని తర్వాత ఫ్లోర్ క్లీనింగ్ కూడా చేసేసుకున్నామంటే నీట్గా ఉంటుందన్నమాట ఇంట్లో. ఈ విధంగా చాలా ఈజీగా మనము తయారు చేసుకోవచ్చండి. ఇప్పుడు దీంతోటి మనము ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది చూద్దాము. ఎక్కడైనా ఫర్నిచర్ కానివ్వండి, ఎక్కడ కార్నర్స్లో ఏదో చూడండి, ఇలా ఈ విధంగా మనము చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. చైర్స్లో ఏవైనా డస్ట్ ఉన్నా, లేదంటే ఎక్కడైనా సెల్ఫ్స్ ఉంటాయి కదండి, ఆ సెల్ఫ్స్లో కూడా చాలా డస్ట్ పట్టేస్తూ ఉంటుంది. అక్కడ కూడా చాలా ఈజీగా మనము క్లీన్ చేసుకోవచ్చు అనమాట. చూడండి ఇక్కడైతే నేను మిషన్ అయితే క్లీన్ చేశాను. తర్వాత వచ్చేసి చూడండి ఇక్కడ సెల్ఫ్లో కూడా చాలా డస్ట్ పట్టేస్తున్నది, ఇలా క్లీన్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్ మీద ఉన్న, కూలర్ మీద ఇలా లేదు అంటే ఫర్నిచర్ ఉంటుంది కదా ఇంట్లో, ఆ ఫర్నిచర్ కూడా మనకి బాగా డస్ట్ పట్టేస్తూ ఉంటుంది. అక్కడ కూడా మనం చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. మీకు ఈ వీడియో నచ్చింటే ప్లీజ్ వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని విజిట్ చేయండి. మన ఛానల్లో ఉన్న వీడియోస్ నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.